డాక్టర్ విజయ రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సోదరులారా, వర్షం పడితే పోతారా? ఉరుములు పడితే ఎదుర్కొనే శక్తి మాలలకు ఉంది. గౌరవ సభాధ్యక్షులు వరదన్నపేట శాసనసభ్యులు గౌరవనీయులు నాగరాజు గారు, ఈ కార్యక్రమానికి ముందు మాలలను ఉత్తేజపరిచి మనందరినీ ఉత్తేజపరిచి, మిత్రులు ఎందుకు స్లోగన్ తీస్తున్నారో నాకు అర్థమైంది. అయినా నేను కూడా మీ నుంచే వచ్చిన, నేను ఎక్కడున్నా మరోలేము, అక్కడున్నా ఇక్కడున్నా, నాకెందుకు మీరు స్లోగన్స్ ఇస్తున్నారో అర్థమైంది. అవసరమైతే అక్కడ కూడా మన నిరసన వ్యక్తం చేస్తాం. మిత్రులారా, నిజంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెలువరిచిన వర్డిక్ట్ కాగితం నేను జడ్జిమెంట్ ఎందుకు అననంటే, సుప్రీంకోర్టు ఆ వర్డిక్ట్లో పాల్గొన్న 7 జడ్జిలే చెప్పిండ్రు. ఏం చెప్పిందంటే, ఇది మా యొక్క సలహానే, మా యొక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందని అనుకునే వర్డిక్ట్లో వాళ్ళు ఏం చెప్పినా, ఇది మా సలహానే, మీరు పాటించండి, పాటించకపోండి. సుప్రీంకోర్టు తీర్పు ఇది శాసనబద్ధమైతే, రాజ్యాంగబద్ధమైతే తెలుగు రాష్ట్రాల, ఉత్తర భారతమా, కేంద్ర ప్రభుత్వమా తప్పకుండా అమలు చేయాలి. మరి కొంతమంది అందులో ముందుగా తెలుగు రాష్ట్ర వాళ్ళే ఉరకలేస్తున్నారు, మేమే అమలు చేస్తామంటున్నారు. ఇది రాజ్యాంగబద్ధమేనా? రాజ్యాంగబద్ధం కాదు. ఈ రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు, విశ్వవిజేత, భారత భాగ్య విధాత, మన అందరి భవిష్యత్తును తీర్చిదిద్దినటువంటి మహానుభావుడు అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తీర్పు చెప్పే ధైర్యం ఎవరికి లేదు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మేము సలహా ఇస్తున్నాం, మీరు పాటించండి, పాటించకపోండి. మాజీ మంత్రి, ఢిల్లీ ఆప్ పార్టీలో మాజీ మంత్రిగా పనిచేసిన ఢిల్లీ నుంచి రాజేంద్ర పౌల్ గౌతమ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. అయితే సుప్రీంకోర్టులో కూర్చున్నటువంటి, ఆ తీర్పును చదివినటువంటి 7 జడ్జిలు ఏమన్నారు, ఇది మీ విజ్ఞతకే విడిచిపెడతాము, మేము మీకు సలహా ఇస్తున్నాము. ఈ సందర్భంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఉంది. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన అనేక రాష్ట్ర ప్రభుత్వాది నేతల స్పందన, మీ అభిప్రాయం రాజ్యాంగానికి అనుకూలంగా ఉంటుందా, మరి వ్యతిరేకంగా ఉంటుందా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మిత్రులారా, సుప్రీంకోర్టు చెప్పినటువంటి ఈ తీర్పు ఇది రాజ్యాంగ విరుద్ధమైంది. రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుపరిచిండు ఆర్టికల్ నంబర్ 341, ఆర్టికల్ నంబర్ 341 ఆర్టికల్కి అనుకూలంగా ఎవరు కానీ, అది రాష్ట్రాలలో ఉన్న హైకోర్టులా, సుప్రీంకోర్టులా, మరి వీరికి ఎవరికి కూడా దాని మార్పులు చేర్పులు చేయడమా, దానికి అనుకూల వ్యతిరేక తీర్పులు ఇవ్వగలిగిన శక్తియా, హక్కువా, మరి మీకు ఆ పవరు ఎవరికి లేదు. అది కేవలం భారత రాజ్యాంగం మార్చగలిగిన, అందులో ఉన్నటువంటి ఆర్టికల్స్ను
మరి మార్పులు చేర్పులు చేయగలిగిన అధికారం కేంద్ర ప్రభుత్వానికి కూడా కాదు. మరి ఎవరిది? ఇది భారత పార్లమెంటుది. పార్లమెంటులో ఉన్నటువంటి అన్ని పార్టీల ఎంపీలందరూ కలిసి మరి నిజంగా తీర్మానాన్ని ఆమోదించి తర్వాత రాష్ట్రాల నుండి మరి అక్కడ శాసనసభలు ఓకే అంటేనే అది చట్టమవుతుంది. మరి అలాంటిది నిజంగా ఇది రాజ్యాంగానికి విరుద్ధంగా ఇచ్చినటువంటి ఈ తీర్పు సమీక్ష పెట్టాలి, తక్షణమే మరి దీన్ని విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. మరి రిజర్వేషన్లకు ప్రధానమైనటువంటి రిజర్వేషన్లకు బేస్, దాని యొక్క బేస్ ఏంటిదయా? మరి రిజర్వేషన్లు ఎందుకు కల్పించారు? మరి ఇది నిజంగా భారతదేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ, అంటరానితనము, వివక్ష, పేదరికం, దరిద్రం, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా రూపుమాపగలిగిన రాజ్యాంగాన్ని ఈనాడు అంబేద్కర్ ప్రసాదిస్తే 70 సంవత్సరాలలో ఇది ప్రభావితమైంది. ఇది దేశ ప్రజలనే ప్రభావితం చేయలే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక దేశాలు కొనియాడుతున్నవి. మీ దేశంలో ఉన్న రాజ్యాంగం పటిష్టంగా ఉంది, మా రాజ్యాంగాలన్నీ కూలిపోయినాయి. మరి మీ రాజ్యాంగాన్ని మేము అలవర్చుకుంటాం. మాకు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం మరి ఇది భారతదేశానికి అందించినటువంటి వ్యవస్థ కాదు, ఒక విశ్వ వైతాళికుడు, విశ్వ విజ్ఞానవేత్త మరి రచించినటువంటి రాజ్యాంగం పట్ల మరి మీరు నిజంగా ఏదో జడ్జిమెంట్ ఇచ్చే అర్హత లేని వాళ్ళుగా నేను మీ అందరికీ మనవి చేస్తూ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. మరి మిత్రులు నా దగ్గర వచ్చి నిలబడుతున్నారు. మరి ఏదేమైనా ఇంత పెద్ద ఎత్తున వివేక్ ఎమ్మెల్యే గారు, మాజీ ఎంపీ గారి ఆధ్వర్యంలో, నాగరాజు గారి ఆధ్వర్యంలో, గౌరవ శాసనసభ్యుల గారి ఆధ్వర్యంలో, అనేక మాజీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిజంగా ఇలాంటి సభ నిర్వహించి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మన జనులందరికీ ఒక ఆత్మవిశ్వాసం, గుండె ధైర్యం, మరి గుండె నిబ్బరం కల్పించినటువంటి స్టేజ్ మీద ఉన్న మహనీయులకు, కార్యక్రమానికి వచ్చిన మీకు, కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులకు, మరి సమాచారాన్ని ప్రజలకు అందించగలిగినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరు కూడా మనవి చేస్తూ జై భీమ్, జై జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ అన్న. ఉప్పల్ నుంచి